బీజేపీ పెద్ద ధర్నా చేస్తుందంటే కాంగ్రెస్ ఇచ్చిన అన్ని ఆబాదీలు కాంగ్రెస్ ఏదో చెప్పిండు 6 కమిట్మెంట్ దానిలో 4 ఫెయిల్ అయినాయి. దళితులకి 10 lakhs కాదు 12 lakhs లోన్ ఇస్తా అని చెప్పిండు. ఇంకోటి కళ్యాణ లక్ష్మిలా నేను 1 తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అన్ని ఫ్లాప్ అయిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ కమిట్మెంట్ ఇచ్చినాయి అన్ని ఫెయిల్ కమిట్మెంట్, ఫాల్స్ కమిట్మెంట్ అయినాయి. ఇప్పుడు మీరు చూడండి లక్షల ఓల్డ్ ఏజ్ మనుషులకి పెన్షన్ వస్తలేదు. 2500 రూపీస్ ఏదో వస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ లా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లా 2500 రూపీస్ దగ్గర 1 year అయిపోయింది. ఏం పైసలు వస్తలేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్లు యాడ్ చేసిండు, జిహెచ్ఎంసీ చేస్తాను. ఆ దేని గురించి అన్న ల్యాండ్ రేట్ పెరగాలి, రెవెన్యూ రాలేదు వచ్చేసి హైడ్రా పేరుతోని పేదవాళ్ళకి అందరికి మోసం చేసిండు. హైడ్రా ఎవరికన్నా ఏదో బిల్డప్ పెద్ద కోర్టు మనిషికి ఎవరు చేయలే, గరీబోన్లకి అంత పేద గరీబోన్లని మొత్తం ఇల్లు ఇరగొట్టేసి వాళ్ళకి రోడ్ పైన తెచ్చిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి తెలంగాణలో వచ్చింది మొత్తం తెలంగాణ నాశనం అయిపోయిందన్న. నేను రేవంత్ రెడ్డి ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారు? మీరు చెప్పారు మేము దళితులని 12 lakhs ఇస్తామని చెప్పి ఇయ్యలే. ఇంకోటి ప్రతి స్టూడెంట్ కి 2500 రూపీస్ స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి అది ఇయ్యలే. ఇంకోటి కళ్యాణ లక్ష్మి చేస్తే బంగారం ఇస్తా అని చెప్పి 1 తులం బంగారం ఇయ్యలే. ఏ పథకం మీరు మొత్తం చేసిరు మేము అడుగుతున్నాం. బీజేపీ గవర్నమెంట్ జరుగుతుంది రేవంత్ రెడ్డితో మీరు ఏం చేసిరు? 2 సంవత్సరంలో తెలంగాణ గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేసిరు? అది మీ బీజేపీ గవర్నమెంట్, అది బీజేపీ అధికారంలో రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గలుస్తా ఉంది. ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా అనిపిస్తా ఉన్నారు మీకు? అన్న కాంగ్రెస్ పరిపాలన ఖజానా ఏమి లేదు. ఆయనే చాలాసార్లు చెప్పిండు కేసీఆర్ మొత్తము తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిండని. మళ్ళీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిజంగా నాశనం అయిందా లేదనేది పేపర్లో చెప్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు 300 కోట్లు అందని ఇప్పుడు ఎక్కడ మన ఆరోగ్యశ్రీకి. అలాగే మీకు పేపర్లో వచ్చి చెప్తాను, నేను చెప్పాను కాదు. ఈయన చేయాల్సిన అప్పులలో కనీసం అంటే 2025-26 సంవత్సరాలు చేసిన అప్పులలో ఇప్పటికే 90% పూర్తి చేసుకున్నాడు. హాస్పిటల్లో చూడండి మీరు, ఒప్పంద ఉద్యోగులకు జీతాలలో కట్ చేస్తున్నాడు. అలాగే ఒప్పంద డాక్టర్లు ఎవరుతున్నారో వాళ్ళకి జీతాలు లేవు. అలాగే కుక్కలు కోతులు కడిస్తే వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో 1000 కోట్లు పెట్టి గోషామాయిలో ఉస్మాన్ ఆసుపత్రి నిర్మించాల్సిన కారణం ఏముంది? ఒకే 2 కారణాలు. అది ఏంది? ఒకటి, అక్కడ ఉన్న 3 డివిజన్లను హిందూ బెల్ట్ అయితే ఉందో అక్కడ ఖచ్చితంగా 3 సార్లు ఎమ్మెల్యే రాయసింగ్ గెలిచిండు. గతంలో ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు బీజేపీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు. అదే కాన్స్టిట్యూన్సీ నుంచి మహారాజ్గంజ్ నుంచి కూడా గతంలో రామ్ సామాన్ ఎమ్మెల్యే ఉండే, మినిస్టర్ ఉండే. అయితే కంటిన్యూగా అక్కడ బీజేపీ గెలుస్తుంది. ఆ బీజేపీ అక్కడ గెలవకుండా చేయాలని ఒక దురుద్దేశంతో ఈ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డీలిమిటేషన్ పేరుతోని అక్కడ 3 మండలాలను ఖరాబ్ చేసి 3 డివిజన్లు ఖరాబ్ చేసి అక్కడ ఉన్న ఓటు బ్యాంక్ ని ఎట్లయితే లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే జాంబాగు, ముందు చూసుకుంటే బేగం బజారు, వెనకాల చూసుకుంటే గోషామల్, ఈ 3 డివిజన్లు ఖరాబ్ చేసి ఈ అసదుద్దీన్ ఓవైసీకి లోపయుక్తంగా ఒప్పందాలు చేసుకొని ఈ గోషామల్ కాన్స్టిట్యూన్సీ, ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 6 మన ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒక్కొక్కరికి గోషామల్ ఉంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ కాన్స్టిట్యూన్సీ కూడా ఎంఐఎంకి అప్పచెప్పారని ఒక్కొక్క దురుద్దేశంతో పైసలు లేకున్నా కూడా ఇక్కడ హాస్పిటల్లో జీతాలు లేవు, కుక్కలు కరిస్తే కొద్దిగా వ్యాక్సిన్లు లేవు, డాక్టర్ ఆపరేషన్లు చేస్తారు వాళ్ళకి జీతాలు ఇస్తలేవు, ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తలేవు, అప్పుల మీద అప్పులు చేస్తున్నావు. ఏ లేని పరిస్థితుల్లో ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటే ఒకే ఒకటి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాశనం చేయాలి, ఇక్కడ ఆర్థిక వ్యవస్థను ఇంకా సంకనాకియాలి. ఎందుకంటే కేసీఆర్ కూడా ఇలానే పెద్ద పొగడలకు పోయాడు, అప్పులు చేసాడు, ఇలా ఫామ్ హౌస్ కి పరిమితమయ్యాడు. దాని వెనకాల ఉన్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి కూడా ఇదే చెప్తున్నాము, మీరు ఇంత పెద్ద పొగడలకు పోదురా, రేపు మీరు కూడా ఇదే అప్పడాలు పావడాలు అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర ఆర్థిక వ్యవస్థ లేదు. ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దేది పోయి ఉల్టా ఆర్థికంగా ఇంకా అప్పులు చేస్తున్నాం. కాబట్టి మీరు ఎటు చూసినా కూడా ఈయన పెద్ద పొగడాలి తప్ప పని చేసేది ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చేసినట్టు ప్రజలు హ్యాపీగా ఉన్నారండి. ఆయన విధ్వంసం చేయనికనే వచ్చిండు. హైడ్రా పేరుతో ఇల్లు కొడతాడు, పెన్షన్లు ఇస్తాడు, పెన్షన్ ఇవ్వట్లేదు. తులం బంగారం అంటే మీరు చూసి ఉండొచ్చు, హనుమంతరావు అయితే వెటకరంగా మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ సాధ్యంగాని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజా పరిపాలన కాదు, ఇది ప్రజలకు వ్యతిరేక పాలన ఇదంతా. ఏం చేయబోతున్నాం మరి? బీజేపీ యొక్క ప్రణాళిక ఏంటి? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. నెక్స్ట్ మరి అధికారంలోకి రాబోతుందా బీజేపీ? మేము ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణము పరోక్షంగా బీజేపీ పనిచేసింది. బీజేపీ ఇలా టీఆర్ఎస్ ఏవైతే విఫలాలు ఉన్నాయో అన్ని ఎండగట్టింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో రాగలిగింది. ఎందుకంటే కొంచెం మా నాయకత్వం లోపం ఉండొచ్చు, మా దగ్గర ఇంకే వేరే ఉండొచ్చు. ప్రజలలో ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా మేము బీజేపీ అధికారంలోకి వస్తుంది మా రామచంద్రన్న నేతృత్వంలో. అలాగే బీజేపీ ఇంకా మిగతా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా
భారతీయ జనతా పార్టీ వైపు కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారండి. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ టీఆర్ఎస్ చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ చూసారు. ఇక వేరే ఆప్షన్ ఏం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ దేశంలో నరేంద్ర మోదీ గారి పాలన ఎలా ఉంది ఇక్కడ మేము చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాలన చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఛాతీ మీద వేసుకొని చెప్పగలుగుతాడా మేము అవినీతి లేకుండా పాలన చేస్తున్నామని? ఈ రోజు సెక్రటరియట్ లో ఒక్క ఫైల్ కూడా ఏ కాంట్రాక్టర్ కూడా ఒక్క రూపాయి ఏమంటారు ప్రతి దానికి పర్సెంటేజ్ అక్కడ ఒక చిల్లి గవ్వ 5 మంది ఒక ఫైల్ మూవ్మెంట్ కాదు అక్కడ. ఇది అందరు జగనెత్తిన సత్యం ఇది.